హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ మినీ వ్లాగ్. సో మొన్న మేము కీసర వెళ్ళాం కదా, కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం రోజు. ఇంకా దాని తర్వాత మేము ఏం చేసాము, దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తా అని చెప్పాను కదా. మేమైతే దేవుడి దర్శనం అయిపోగానే తర్వాత దీపదానం అయితే చేసాము పంతులు గారికి. ఇంకా దీపదానం తర్వాత మేమైతే ఇక్కడ దీపాలు పెట్టుకుంటున్నాం అన్నమాట. ఎవ్రీ టైం అంతే, ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకుంటాం, ఇంకా తర్వాత ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ దీపాలు అయితే వెలిగించుకుంటాం అన్నమాట. 365 ఒత్తులు. సో మేము దానికి కావాల్సిన మెటీరియల్ అంతా ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాము. ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళిన తర్వాతే కొంటా, అక్కడ అన్నీ దొరుకుతాయి, అభిషేకంకి కావాల్సినవి, దీపాలు పెట్టుకోవడానికి అట్లా అన్నీ దొరుకుతాయి. మీరు ఎవరైనా అక్కడ వెళ్ళి చేసుకోవాలనుకుంటే కూడా అక్కడ కొనుక్కొని చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళా ఫస్ట్ టైం అనమాట. సో ఇంకా ముగ్గు వేయడానికి బియ్యం పిండి, అలకడానికి పసుపు, కుంకుమ, ఇంకా ఫ్లవర్స్, బనానా, తమలపాకులు అట్లా అన్నీ ఇంటి దగ్గర నుంచో తీసుకొని వెళ్ళామన్నమాట. ఆయిల్ అట్లా. సో ఇంకా మేము ఇవంతా ఇలా రెడీ చేసుకొని దీపంకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఇట్లా అంతా రెడీ చేసేసుకొని ఇంకా మేము దీపాలు అయితే వెలిగించుకున్నాము. 365 ఒత్తులు. చాలా బాగా అనిపిస్తుంది. మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఇలాగే చేస్తామన్నమాట. ఫస్ట్ దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ దీపాలు వెలిగించిన తర్వాత ఇంకా వెళ్ళి అభిషేకం అయితే చేసుకుంటాము. ఇక్కడ చాలా లింగాలు ఉంటాయి కదా బయట, ఒక మంచి ప్లేస్లు చూసుకొని అయితే అభిషేకం చేసుకుంటాం అన్నమాట. మేమైతే ఆ రోజు చాలా బాగా టైం స్పెండ్ చేసామన్నమాట. చాలా మంచిగా అనిపించింది. సో ఇంక ఇట్లా మేము దీపాలు వెలిగించుకున్న తర్వాత నెక్స్ట్ అభిషేకంకి అయితే వెళ్ళాము శివలింగంకి. సో అక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందనమాట. అదొక చిన్న వీడియో లాగా కూడా ఎడిట్ చేసి అప్లోడ్ చేసినుండే. దాన్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోకి దాన్ని అటాచ్ చేస్తా, చూడండి. సో ఇంకా నెక్స్ట్ ఏం చేసాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ.